హాయ్ అండి. ఇదొక కమ్యూనిటీకి సంబంధించిన పార్కు. ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో ఇలా పార్కులు అనేది ఏర్పాటు చేస్తున్నారు. మనం అలా ఉండగలిగితే మాత్రం పిల్లలకి వేరే ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పార్కుల్లోనే ఇలా వదిలేస్తే అటు కనిపించే ఆ దూరం అదంతా కూడా ఒక పార్కే, కమ్యూనిటీకి సంబంధించింది మొత్తం. బాస్కెట్బాల్కి సంబంధించింది దేనికది కోర్టులు సపరేట్గా పెట్టారు. ఎవరి సెక్యూరిటీ వాళ్ళకి ఉండేలాగా. పెద్ద పిల్లలు ఆడుకునేటప్పుడు అది సెక్యూరిటీ కోసం అలా పెట్టారు. ఇటు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకున్న వాళ్ళకి ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ కలగకుండా ఎవరికాళ్ళకి ఫ్రీగా ఉండేలాగా ఏర్పాటు చేశారు ఈ కమ్యూనిటీలో. పిల్లలు ఇలా వదిలేస్తేనండి వాళ్ళకి చదువులు ఒకటే ముఖ్యం కాదు. ఇలా వదిలేస్తే ఒక రోజుకి 1-2 గంటలు ఎంత యాక్టివ్గా ఉండగలుగుతారో. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో పెట్టేసి పిల్లలు అసలు ఇప్పుడు ఫోన్లు చూడటం అలా బాగా అలవాటు పడిపోతున్నారు కాబట్టి ఇలా బయటికి తీసుకురావటం అనేది సాయంత్రం 1-2 గంటలు మాత్రం వాళ్ళని ఇలా తీసుకొస్తే కొంచెం ఆ ఫోన్ నుంచి కూడా అవాయిడ్ అవుతారు. వాళ్ళకి నేర్చుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ప్రతిదీ చిన్నపిల్లలతో, పెద్ద పిల్లలతో అందరితో మింగిల్ అయ్యి ఆడతారు కాబట్టి వాళ్ళు ప్రతిదీ నేర్చుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. పిల్లలు షార్ప్గా కూడా తయారవుతారు. ఒక 2 గంటలు మంద కాదు అనుకొని పిల్లల్ని బయటకు తీసుకొస్తే వాళ్ళు నేర్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. మనం పట్టి డబ్బు పెట్టి నేర్పినా నేర్చుకునేవి కావు. వాళ్ళు సొంతంగా నేర్చుకునే అవకాశాలే చాలా ఉంటాయి. ఇలా ఎంజాయ్ చేయనివ్వాలి. రోజుకు ఒక 2 గంటలు కంపల్సరీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బయటకు అనేది వెళ్ళి బయట గాలి పీల్చుకొని కొంచెం మనుషులు ఎంజాయ్ చేయటం నేర్చుకుంటే ప్రతిదీ మైండ్ సెట్లు కానీ హెల్త్లు కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడున్న పరిస్థితికి అయితే మనుషులు ఇలా కొంచెం బయటకు అనేది వెళ్ళటం, వాకింగ్ అలా చేసుకుంటూనే ఉండాలి. లేదంటే ప్రతి వాళ్ళకి మైండ్ చాలా డిస్టర్బెన్స్గా ఇట్లా ఉంటుంది. వేరే ఏమక్కర్లేదు, నార్మల్గానే